ఈ రథసప్తమి ఎందుకు ఏమని ప్రార్థించాలి, ఎలా పూజ చేయాలి అంటే స్వామివారికి ప్రసాదాన్ని పెట్టి అర్ఘ్యాన్ని సమర్పించి మనసారా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సూర్య భగవానుడు లేనిది మానం అసలు ఏ జీవి కాదు, చెట్టు చేమ కూడా బతకదు. చూడండి, ఎప్పుడైనా మనం ఎండ పడట్లేదు, చెట్లు చనిపోతున్నాయి ఇంట్లో ఉంటేనే ఒక మాట వస్తుంది, అంటే కిరణాలు అంత ఆరోగ్యవంతమైనవి మనకు కూడా అన్నమాట. కాబట్టి అటువంటి సూర్యుడికి కృతజ్ఞతగా ఈరోజు ప్రసాదాన్ని నివేదించటం, కృతజ్ఞతలు తెలపటం, అలాగే శత్రు బాధని తొలగించమని చెప్పాలి, అలాగే ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగాలి. అలాగే మనం సూర్య భగవానుడి ఎదురుగా కొబ్బరికాయను సమర్పించి వీలైన వాళ్ళు ఈ రోజున సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. వీలు కాని వాళ్ళు ఇంట్లోనే మామూలుగా మనం ఎలా ఎప్పుడు స్నానం చేస్తామో అలా జిల్లేడు ఆకుల్ని పెట్టుకొని స్నానం చేయటం, స్వామివారిని అలాగే మనం ఈరోజు స్వామివారు 7 గుర్రాల రథం మీద తిరుగుతారు. అలాగే స్వామివారు దిశని మార్చుకుంటారు, దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు మారుతాడు. కాబట్టే మనం ఈ రోజున సూర్య భగవానుడి ఆరాధన, అంటే మనకొచ్చేది వేసవి కాలం, ఆ వేడిమి నుంచి కూడా మనల్ని రక్షించేది ఆయనే. ఆయన కిరణాల నుంచి రక్షించాలంటే ఆయన్ని ప్రార్థించాలి.